మాట్లాడతారు తప్పిస్తే ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడాడు సార్? ఆయనకైనా కష్టాలు ఉన్నాయి. కార్పొరేటర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో నలిగి 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 వచ్చిన వాళ్ళే, ఎన్నో అవమానాలు పడి వచ్చిన వాళ్ళే. కానీ ఈయనకు ఒక్కడికి ఏంటో సార్ స్పెషల్ రైట్స్ ఉన్నట్టుగా నన్ను అలా అన్నారు, నన్ను ఎలా అన్నారు. ఈయన ఎవరినైనా తిట్టొచ్చా? ఈయన ఆంధ్రప్రదేశ్ లో నాకు నిజంగా నిన్న ఆయన ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఈయన రాష్ట్ర ప్రజలకి మానవులకి అతీంద్రుడిలాగా ఫీల్ అవుతున్నాడేమో అనిపించింది సార్. ఎందుకంటే ఇతను ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని కొడకల్లారా చెప్పులతో కొడతా, చాటలతో కొడతా, తోలు తీస్తా, తాట తీస్తా. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న తర్వాత కూడా వాళ్ళ అధికార ప్రతినిధులు ఎవరైనా ఆయన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తాం, నాలుకలు కత్తరిచ్చేస్తాం, ఇవన్నీ వాళ్ళే మాట్లాడతారు సార్. ఆయన కొడకల్లారా అన్న వాళ్ళల్లో ఎస్సీలు లేరా, ఎస్టీలు లేరా, బీసీలు లేరా, మైనార్టీలు లేరా, రెడ్లు లేరా, కమ్మలు లేరా, బ్రాహ్మణులు లేరా, వైశ్యులు లేరా? మరి అప్పుడు ఎందుకు ఆయన కులం గుర్తురాలేదు? నిన్నెందుకని చెప్పేసి కుల ప్రస్తావన తీసుకొచ్చాడు సార్. సో ఆయన ఒక్కడే అతీంద్రియుడా? ఆయన ఎవరిని ఏమైనా తిట్టొచ్చు, జనసేన పార్టీ వాళ్ళు ఎవరిని ఏమైనా తిట్టొచ్చు, కానీ ఆయన గురించి ఎవరు మాట్లాడకూడదా? అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది సార్? నాకు ఇప్పటికీ అర్థం కాని అంశం సార్. 30,000 మంది మహిళలు మిస్సింగ్ అని చెప్పి అతను మాట్లాడాడు ఆంధ్రప్రదేశ్ లో. అది ఎంత పెద్ద వివాదం! దాని మీద ఎన్ని కేసులు పెట్టాలి? మేము ఎన్ని రకాలుగా దాడులు చేయాలి? అయితే అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు దాడులు చేశామా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొద్దున్న లేస్తే గూండాలు అంటారు సార్. ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గూండాలు అయితే నువ్వు కొడకల్లారా అన్న నెక్స్ట్ డే మేమే అధికారంలో ఉన్నాం, నువ్వు ఆంధ్రలో తిరగలిగేవాడువా? నెక్స్ట్ డే నీ మీద కనీసం చిన్న ఘాటు పడిందా? నీ గురించి ఎవరైనా పరుషంగా తిట్టారా? నిన్ను దాడులు చేస్తామని ఎవరైనా బెదిరించారా? కానీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈ సింపతి రాజకీయాలు ఏంది సార్? ఈ సింపతి రాజకీయాలు ఏంది? మగాటి రాజకీయాలు చేయండి. నన్ను కొడతా అన్నారు, నన్ను దాడులు చేస్తా అన్నారు. ఏ చిన్నపిల్లడు చాక్లెట్లకు కంప్లైంట్ ఇచ్చినట్టు ఉంది సార్ ఈ పంచాయతీ. చిన్నపిల్లడు చాక్లెట్లు కంప్లైంట్ ఇచ్చినట్టు ఉంది. సోనియా గాంధీ గారితో ఢీ కొట్టి 18 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఈ సింపతి రాజకీయాల నన్ను కొడతా అన్నారు, నన్ను తిడతా అన్నారు, నన్ను బెదిరిస్తా అన్నారని. వాట్ ఈస్ దిస్? నువ్వు ఈ రోజు అధికారంలో ఉన్నావు. సింపతి ఎక్కడ అన్నారు? మీ అయ్య జాగిరా అని అడిగాడు. ఆయన సింపతి రాజకీయాలు ఏం ఆడలేదే. మీ అయ్య జాగిరా, నేను ఇక్కడే ఉంటాను, నా అడ్రస్ ఇదని కూడా చెప్పాడు. వీలైతే మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు వెళ్ళి కలవచ్చు సార్. ఒక విషయం సార్, తెలంగాణ అంటే నేనైతే వెళ్ళలేదు సార్. ఎక్కడ జరిగింది ఈ విషయం? తెలంగాణలో చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు సార్. వాళ్ళు ఎవరిని 12 సంవత్సరాలు అయింది సార్. నేను కూడా గడిచిన 2023 వరకు నేను తెలంగాణలో ఉండేవాడిని సార్. 2023 వరకు తెలంగాణలోనే ఉండేవాడిని. తెలంగాణలో వ్యాపారం చేసుకుంటే ఉండేవాడిని. అది కాకుండా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉంటే ఏరియాలోనే ఉండేవాడిని నేను. మరి నా మీద ఎవరు తెలంగాణ వాళ్ళు అందరూ నాతో బాగానే ఉండేవాళ్ళు, ఎవరు నా వ్యాపారాన్ని డిస్టర్బ్ చేయలేదే. నన్ను ఎవరు అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పలేదే, ఇక్కడ ఉండొద్దని ఎవరు చెప్పలేదే. మరి పవన్ కళ్యాణ్ గారికి ఎవరు చెప్పారు ఇక్కడ ఉండొద్దని? సార్ ఒక విషయం సార్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంశం తీసుకున్నాం సార్. సరే, అది కూడా చూద్దాం. ఆయన మాట్లాడారు, దాని గురించి కూడా మాట్లాడారు. చూసి చూసి మీ దగ్గరకు వద్దాం. మీరే మాట్లాడతారు ఒకసారి. ఆయన ఏం మాట్లాడారు ప్రొఫెసర్ గారి గురించి? అది కూడా ఒక అనలిస్ట్ కూర్చొని నేను మాట్లాడింది వేరు, నువ్వు అమిత్ షా గారిని మాట్లాడితే నేను దాని గురించి ప్రస్తావిస్తే దీంట్లో ప్రాంతీయత ఎక్కడ ఉంది? దీంట్లో తెలంగాణ నేను ఎప్పుడు అవమానం చేశాను? దీంట్లో కులాలు ఎక్కడ వచ్చినాయి? మీరు తీసుకొచ్చి మీరు తిడతా ఉంటే అంటే నాకు ఒక హక్కు కూడా లేదా? మీ ఇష్టానికి మీరు మాట్లాడితే మేము కనీసం నొచ్చుకునే అభిప్రాయం కూడా మేము చెప్పకూడదా? బాధ కూడా పడకూడదా? అంటే మేము కూర్చోబెట్టి బాంచం ద్వారా అలాగే ద్వారా మీరు ఎలాంటి వాళ్ళని భరించాలా? మేము పీకలు పోయినా పడలేదు, పీకలు కోసుకుంటాం, కానీ భయం అయితే మాకు రాదు. సార్ ఒక విషయం సార్ ఈయన 32,000 మంది మహిళలు మిస్సింగ్ అన్నప్పుడు వాలంటీర్ల మీద సార్ వీళ్ళు డేటా చోరీ చేసి వాలంటీర్లే మిస్సింగ్ చేస్తున్నారు ఆడపిల్లల్ని అన్నట్టుగా మాట్లాడినప్పుడు మరి ఆయన మీద ఏం కేసులు పెట్టాలో మేము బాధపడకూడదా? కేంద్ర ప్రభుత్వం అప్పుడు కానీ ఇప్పుడు కానీ మీకు బాగా దగ్గర కదా, మాట్లాడచ్చు కదా అమిత్ షా గారితో. ఒక్క నిమిషం మేము మాట్లాడకూడదా? ఈయన విషయం చెప్తున్నాడు. ఈయన మేము ఖండించకూడదా? మేము బాధ కూడా పడకూడదా? ఈయన బాధపడవచ్చు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అన్న మాటకి ఆయన మెల్లో కండువ వేసి, వైఎస్ఆర్సీపీ కండువ వేసి పేటీఎం అని చెప్పి ఒక మేధావిని మాట్లాడొచ్చు. మేము ఏదన్నా అంటే మాకు చెప్పులు చూపిస్తారు, ఈయనకు చూపించకూడదు. మేమేమన్నా అంటే మమ్మల్ని తిట్టొచ్చు,
కానీ ఎవరినైనా వచ్చి తిట్టకూడదు సార్. ఇంకో విషయం సార్, ఇది ఎక్కడెక్కడ చినికి చినికి గాలివాన అయిందంటే చెప్తున్నాను సార్, ఈ జనసేన పార్టీ వల్ల అతి వల్లే సార్ ఇది చిలికి చిలికి ప్రాంతీయ వివాదాల వరకు వచ్చింది. సో ప్రెస్ క్లబ్ లో వాళ్ళు మాట్లాడారు, పోలీసులు కేసులు పెడతాన్నారు, అక్కడితో వివాదం అయిపోయింది. కానీ నెక్స్ట్ డే సంపత్ నాయక్ అనే అతన్ని కూర్చొని ఏం మాట్లాడారు సార్ తెలంగాణ వాళ్ళ గురించి. ఇంకోటి పాషం యాదగిరి గారి గురించి మాట్లాడారు సార్. పాషం యాదగిరి గారు దామోదరం సంజీవయ్య గురించి నాకు చెప్పారు, నేను మాట్లాడాను. ఆయన చెప్పారు, మీరు మాట్లాడారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైంది. ఏమైంది స్మారక భవనం? స్మారక భవనం ఏమైంది? దామోదరం సంజీవయ్య స్మారక భవనానికి కనీసం భూమి పూజ అయినా చేశారా? ఈయన మాటలు ఎలా ఉంటాయంటే సార్, మీకు ఒక బిట్టు సార్, నిన్న వందే మాతరం గురించి మాట్లాడారు సార్. ఎంత హిపోక్రసీ ఉంటుందో నేను చెప్తాను సార్. ఈయన మాటల్లోనే వందే మాతరం గురించి మాట్లాడుతూ వీళ్ళు వందే మాతరం కూడా మాట్లాడుతున్నారు సార్. సరే ఈయన ఎవరో తెలుసా సార్? ఆంధ్రప్రదేశ్ టీడీపీ నాయకుడు, అదే విధంగా ఉర్దూ అకాడమీ చైర్మన్ సార్. ఈయన మాటలు ఒకసారి వినండి. సమస్య ఏంటి? ఎందుకు పాడాలి? వందే మాత్రం పాడకపోవడానికి కారణం భూమికి వందనం చేస్తున్నా, ఈ భూమి నేను దేవుడికి చేస్తున్నానండి, నేను అల్లాని చేస్తున్నాను. నేను భారతదేశం యొక్క జెండాని సైల్యూట్ కొట్టడానికి కూడా కొంతమంది నిరాకరిస్తున్నట్టుగా చూస్తాను. చూసారా సార్? రైట్, వందే మాత్రం మళ్ళీ వస్తామండి మీ దగ్గరికి. ఒకసారి మిరియాల రామకృష్ణ గారు సార్, వందే మాత్రం పాడను అన్న వ్యక్తి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ సార్. ముందు మన ఇల్లు కాదు సార్ శుభ్రం చేసుకోవాలి, ముందు మన కూటమిలో వందే మాత్రం పాడను అన్న వ్యక్తుల గురించి మాట్లాడాలి కదా సార్. మన దగ్గర మాట్లాడడం సార్. మాట్లాడండి, విపక్షంలో ఉన్నారు కదా, ఆయనకి సజెస్ట్ చేయండి, అడగండి, వెళ్ళి మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి కడిగేయండి అవన్నీ. ఒకసారి మిరియాల రామకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. వారి దగ్గరికి వెళ్ళే ముందర జనసేన అధికార ప్రతినిధి తెలంగాణలో పోటీకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఒకసారి చూద్దామండి. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోనా, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం.